సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు దిశగా కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకొని 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. మహాలక్ష్మి పథకంతో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని, మిగతా 4 పథకాలను త్వరలోనే అమలు చేస్తామని డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావు తెలిపారు. తల్లి సోనియా గాంధీ గారి పుట్టినదినం సందర్భంగా మరి వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందకరమైనటువంటి పరిణామం. అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన కానుకగా ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, శ్రీమతి సోనియా గాంధీ గారికి అనేక సందర్భాల్లో తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించి తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తనదంటూ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి తల్లి సోనియా గాంధీ గారిని ఒప్పించినటువంటి మహనీయుడు గవర్నర్ ఎస్ జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టాలని, దాంట్లో భాగంగా మరి నిర్మల్ నియోజకవర్గ కేంద్రంలో శ్రీ ఎస్ జయపాల్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. తల్లి సోనియా గాంధీ గారి పుట్టినదినం సందర్భంగా మరి వేడుకలు జరుపుకోవడం నిజంగా ఆనందకరమైనటువంటి పరిణామం. అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చి 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన కానుకగా ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, శ్రీమతి సోనియా గాంధీ గారికి అనేక సందర్భాల్లో తెలంగాణ ఆవశ్యకత గురించి వివరించి తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తనదంటూ ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించి తల్లి సోనియా గాంధీ గారిని ఒప్పించినటువంటి మహనీయుడు గవర్నర్ ఎస్ జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెట్టాలని, దాంట్లో భాగంగా మరి నిర్మల్